అండి మా వాడు ఇప్పుడు ముల్లంగి తోట స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం తీసుకొచ్చిన రాడిష్లో కొన్ని దుంపలు ఇలా కట్ చేసి దాన్ని ముచ్చుకుతూ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసినంత వరకు చాలా పైకి వేసేస్తున్నారు. 2, 3 టైమ్స్ చెప్పాము కొంచెం లోపలికి వేయాలని, కానీ తనకి డిగ్ చేయడం ఇంకా రావడం లేదు. చేత్తోనే చేసేస్తున్నారు. ఏదైనా వాడమని చెప్పాము, కానీ దాంతో మళ్ళీ తనేనా తగిలించుకుంటారేమో అని చెప్పి, సరే నీకు ఎలా తెలిస్తే అలానే చేయమన్నాము. ప్రస్తుతానికైతే ఇలా చేస్తున్నారు, చూడాలి. పాలకూర, కొత్తిమీర కూడా పట్టుకొచ్చారండి. అవి కూడా వేసేస్తానంటున్నారు. ఇవి పర్వాలేదు, పక్కన మునగాకు కూడా పట్టుకొచ్చారు. మునగాకు కూడా వేసేస్తానంటున్నారు. రావని అయితే చెప్పాము. చూడాలి వింటారో లేదో. ఈ కార్న్ కూడా ఇలానే వేశారు. లాస్ట్ టైం ఇలా ఇంట్లోకి తీసుకొచ్చిన వాటితో కార్న్ వేశారు. వేసినప్పుడు తనంతా చూసుకుంటున్నారు. మొక్క ఎదగడానికి కొంచెం డిస్టెన్స్ ఉండాలనే ఐడియా అయితే తనకొచ్చింది. డిస్టెన్స్ పెట్టి నాటుతున్నారు. ఫస్ట్‌లో అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించేది. తను అలా చేస్తుంటే చేతులకి మట్టి అవుతుంది, ఇసుక అవుతుంది ఇదంతా. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. నాకు అలవాటైంది, తనకి కూడా. చాలా పైకైతే వేస్తున్నారు. తను వచ్చిన తర్వాత తెలుస్తుంది తనకి కొంచెం లోపలికి వేయాలి అన్న క్లారిటీ తనకొస్తుంది. ఇంతకీ ఎన్ని ముల్లంగి దుంపలు నాటారంటారు? ఎవరైనా అబ్జర్వ్ చేస్తే చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.